41 question. If the weight of four boys is, if the weight of four boys, first అంటే 41 question మనం చూద్దాం, ఓకేనా? 41 question. If the weight of 4 boys is 48 kgs. 4 boys ఎంతమ్మా? 48 kgs. ఓకేనా? 24 kgs ఇంకా 24 kgs ఇంకా 32 kgs ఇంకా 12 kgs. ఓకేనా? What is their average weight? Average weight అడిగా. Average weight. Average weight వస్తారు కల్లా. Average వస్తారు కల్లా. Total of quantity. Total of quantity. By number of quantity. Number of quantity. ఓకేనా? Total of quantity. Total of quantity అంటే 48 kgs plus 24 kgs plus 32 kgs plus 12 kgs by 1, 2, 3, 4 boys అన్నారు కదా, 4. ఇవి ఇప్పుడు ప్లస్ చేయాలి. 40 plus 20 ఎంతమ్మా? 60. 60 plus 30 ఎంతమ్మా? 90. 90 plus 10 100. అర్థమైందా? 100. ఇప్పుడు 1's ప్లస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 2 plus 2 4 plus 4 8 plus 8 16 అంటే 116. ఓకేనా? 116 by 4. ఓకేనా? 4 1 जा 4 2 जा 8 9 10 11 36 ఉన్నాయి. 4 9 जा 36 అంటే యావరేజ్ వెయిట్ 29 kgs. అదేనమ్మా, ఇక్కడ యావరేజ్ కేజెస్ అన్ని 29 kgs అండి. అదేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి. 42 క్వశ్చన్ 75 ప్లస్ 4 into 25 minus 2 into 25 is equal to. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉండేది చేయాలి. ఫస్ట్ మనం లోపల ఉన్న చిన్న బ్రాకెట్లో ఉండేది చేయాలి. అంటే ఫస్ట్ దీన్ని బాడ్మాస్ రూల్ వాడాలి. అదేనా? బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేయాలి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, ఇందులో డివిజన్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ ఉంది. చూడండి, మల్టిప్లికేషన్ అంతేనా? 425 जा 100 minus 225 जा 50. అదేనా? బ్రాకెట్ ఆఫ్. ఓకేనా? నెక్స్ట్ 135 ఎడిషన్ అందులో ఇక్కడ ఉంది 75 ప్లస్ కదా ఇక్కడ, అంతేనా? కానీ ఇక్కడ ఇది బ్రాకెట్ ఉంది కదా, ఇందులో తీసేయాలి. అప్పుడు ఎంత అయితే 50 కదా, 50 ప్లస్ 75 ఇంకా మైనస్ 135 అంతే కదమ్మా. ఇప్పుడు 135, ఇప్పుడు ఇదంతా బ్రాకెట్ కదమ్మా, అంతేనా? బ్రాకెట్ కదా. సో ఇప్పుడు బ్రాకెట్ కోసం కల్లా 50 ప్లస్ ఈ రెండు చేయాలి. ఫస్ట్ ఎంత? 125 మైనస్ 135 ఎంత వచ్చింది? 10. ఆప్షన్లో ఉందా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. In a class of 40 students, class of 40 students, if the number of girls is 3 and the 3/5, that of boys తో పోలిస్తే 3/5. అదేనా? బాయ్స్ తో పోలిస్తే 3/5 అంటే టోటల్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా 8 అనేటువంటిది 40 అయితే, అదేనా? టోటల్ ఆఫ్ ఎన్నమ్మా? 8 అయితే 5 అనేటువంటిది బాయ్స్. అదేనా? బాయ్స్ అంటే 5 into 40/8.
5 into 40 by 8. 8 1 ja, 8 5 ja, 5 5 ja, 25. 25 ఏంటమ్మా బాయ్స్. ఓకేనా? కరెక్ట్. నువ్వు ఆప్షన్ ఎలా పెట్టావు? నువ్వు ఇది ఎలా ఆలోచించావు? క్వశ్చన్ ఫస్ట్ నేను రఫ్ చేసుకున్నాను సార్. రఫ్ చేసుకున్న తర్వాత అది వచ్చి ఇంకా రాలేదు సార్. మళ్ళీ ఇంకా అలా ట్రై చేసాను సార్, అయినా రాలేదు సార్. ఏదో పెట్టావు అప్పుడు. ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? బాయ్స్ 5 కదమ్మా. ఇది ఎన్నోది? ఇది 43. నెక్స్ట్ 44 చూద్దాం. 44 0.75 into 6. 0.75 into 6 divided by 0.15. ఎంతనా? అంటే 0.75 into 6 divided by 0.15. అంతే కదా? ఇక్కడ 2 వాల్యూస్ తప్ప పాయింట్ ఉంది, ఇక్కడ 2 వాల్యూస్ తప్ప పాయింట్ ఉంది, క్యాన్సిల్ చేస్తాం. అంటే 75 into 6 by 15. 15 1 దా 15 ఎంతలు? 15 5 దా 75. 5 6 దా 30. ఆప్షన్ దా. ఓకేనా? 45 ఏంటి మనకి చూడండి. ఏ టైలర్ చూడండి. A tailor purchased 37.5 meters cloth. ఎంతమ్మా పర్చేస్ చేశాడు? 37.5 meters cloth. If the two shirts can be stitching from 1 meter, how many shirts can be stitched from the total cloth? ఓకేనా? 2 shirts అదే స్టిచ్చింగ్ 1 meter అన్నమాట. ఓకేనా? 1 meter అనేటువంటిది 2 షర్ట్స్ అయితే 37.5 meters అనేటువంటిది ఎన్ని చేస్తారు? అదే క్వశ్చన్. 37.5 into 2 by 1. 2 5 ja 0 1. 2 7 ja 14 15. 5 1. 2 3 ja 6 7. 7. అంటే ఒక వాల్యూ దట్ పాయింట్, ఒక వాల్యూ దట్ పాయింట్ అంటే 75. ఆప్షన్ ఉందా? ఉంది ఆప్షన్ బి. ఓకేనా? 46 ఇప్పుడు మనం చూద్దాం. 46 ఏంటి? ఇఫ్ చూడమ్మా, ఇఫ్ 168 into 32 is equal to 5376 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5.376 divided by 16.8? అర్థమైందమ్మా? అంటే చూడండి 168 into 32 is equal to 5376 అయితే 5.376 divided by 16.8 ఎంత అని అడిగారు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనకి జీరోస్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. ఓకేనా? ఇప్పుడు ఇది డినామినేటర్లోకి వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 32 అనేటువంటిది అవుతుంది. అది ఎలా అవుతుంది అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? అది 3.2 0.02లోనికి వస్తుంది. అది ఎలాగైందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఎన్ని వాల్యూస్ తర్వాత ఉంది పాయింట్ అంటే 5376 డినామినేటర్లో 3 జీరోస్. ఇక్కడ ఎన్ని వాల్యూస్ తర్వాత ఉంది? 1 వాల్యూ. 168 డినామినేటర్లో 10 ఈక్వల్ అంతే కదమ్మా? ఈక్వల్ టు ఎంతమ్మా? 32. ఓకేనా? ఇప్పుడు ఇది రివర్స్ అయితే 5376 by 1000 10 by 168. జీరోకి క్యాన్సిల్ అయింది. అంతేనా? అప్పుడు ఇక్కడ ఎంత? 2 వాల్యూస్ మిగిలాయి. అంటే 2 వాల్యూస్ తర్వాత పాయింట్ వస్తుంది. అంతే కదమ్మా? 53.76 by 168 అయితే 2 వాల్యూస్ తర్వాత కదమ్మా? అప్పుడు ఇక్కడ కూడా 2 వాల్యూస్ తర్వాత కదా వస్తుంది. అంటే 0.32. అర్థమైందా? 2 జీరోస్ ఉండిపోయాయి కాబట్టి. అంతే కదా? 0.32 ఆప్షన్ ఉందా? 0.32. అర్థమైందమ్మా? ఇలా మనం చేసుకొని డినామినేటర్లు ఎన్ని మిగిలిపోయి చూసుకొని అన్ని
వాల్యూస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా? 47 చూడండి. ద ఫాలోయింగ్ నంబర్ విచ్ లెస్ దెన్ 1 చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ నంబర్ విచ్ ఈజ్ లెస్ దెన్ 1 ఏది ఒకటికన్నా తక్కువ అంటున్నారు. చూడండి ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఏంటి? ఏ. ఆప్షన్ ఏ 1/2 ప్లస్ 2/3. ఆప్షన్ బి 1/2 ఇంటూ 2/3. ఆప్షన్ సి 1/2 డినామినేటర్లో 2/3. ఆప్షన్ డి 1/2 మైనస్ 2/3. అదేనా ఒకటి కన్నా ఏది తక్కువ అని అన్నారు. ఓకేనా? 1 2 జా 2 + 1 3/2 ప్లస్ 2/3. 2కి 3కి 6 కామన్ అంతే కదా. 2 3 జా 3 3 జా 9 3 2 జా 4 అంటే ఎంత 13/6 అంటే ఇది అంటే 6 1 జా 6 2 జా వచ్చేస్తుంది. అదే 6 2 పాయింట్లు వస్తుంది అంటే ఒకటి కన్నా తక్కువ కాదు ఇది. అర్థమైందా మీకు? నెక్స్ట్ 2 1 జా 2 + 1 3/2 ఇంటూ 2/3 ఇలా క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది ఇక్కడ. అదేందా? నెక్స్ట్ 2 1 జా 2 + 1 3/2 డివైడెడ్ బై 2/3 అంటే ఇది రివర్స్ అవుతుంది. 3/2 ఇంటూ 3/2 అంతే కదా మరి రివర్స్ అవుతుంది కదా. 3 3 జా 9 2 2 జా 4 4 1 జా 4 2 జా 8 2 పాయింట్లో వస్తుంది అంతే కదా. 2 1 జా ప్లస్ 1 3/2 మైనస్ 2/3 అంటే ఇక్కడ అంతా 6 అంటే 3 3 జా 9 మైనస్ 2 కదమ్మా మీకు 2 4 2 2 జా 4 ఎంత వచ్చింది 5/6 అంటే 5/6 0.0 అంటే 5 ఎంతలు 6 4 6 8 జా రిమైనింగ్ 2 అంటే 0 కన్నా 1 కన్నా తక్కువ వచ్చింది. 0.8 అంటే 1 కన్నా తక్కువ అంతే కదమ్మా. 1 కన్నా తక్కువ అంటే ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. అర్థమైందా? అర్థమైందమ్మా?